వాళ్ళకి గ్లాసులో పోసి తాగించేవాళ్ళని. వాళ్ళు ఇది తాగనప్పుడు ఏం చేయాలంటే డాడీ ఐస్ క్రీమ్ అనాలి అని ఉంటారు. నైస్, గుడ్ బాయ్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాతరుణ్ వ్లాగ్స్. రీటా పాలా పెప్సీ ఐస్ క్రీమ్ చల్లగా తీయగా రావాలి. సో ఇదేంటంటే మన చిన్నప్పుడు చాలా మంది ఏంటంటే మన గల్లీలకు వస్తుండే మనం కూడా పరిగెత్తిగా ఉంటుండే. సో మన చిన్నప్పుడు ఐస్ క్రీమ్స్ వేరే అండి. సో ఇప్పుడు ఐస్ క్రీమ్స్ వేరు. అప్పుడు ఏంటంటే ఇంత ఐస్ ముక్కలు ఏంటంటే ఏదో నీళ్ళతోటి ఇంత ఐస్ చేసి దాని మీద ఇంత సేమియాను అదో ఏదో వేసేసి ఏంటంటే సేల్ చేస్తుండే. సో మనప్పుడు మన లివింగ్ స్టైల్ వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు అన్నీ ఆ వాల్స్ అని స్టోన్స్ అని నా తలకాయ అని అని రకరకాల ఐస్ క్రీమ్స్ వచ్చినాయి. అందులో ఏంటంటే లాట్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్, షుగర్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఎడ్యుకేట్ అయ్యే ఉంటారు. ఇప్పటికి షుగర్ ఏంటంటే స్లో పాయిజన్ ఫర్ అస్. ఎందుకంటే మనకే పాయిజన్ అంటే పిల్లలకి ఇంకా పాయిజన్ కదా. సో నేను కొంచెం ఆలోచించి ఎట్లా మంచి హెల్తీ ఫుడ్ ఇద్దాం, ఏంది ఇవి ఐస్ క్రీమ్స్ని ఎట్లా కట్ చేయాలి, బయట ఫుడ్ ఎట్లా కట్ చేయాలనుకుంటే మేము ఏదైతే జ్యూస్ తాగుతామో సో అదే జ్యూస్ని ఏంటంటే వీళ్ళని లిటిల్ కన్వర్షన్స్ చేసి ఏంటంటే ఈ పొట్టోళ్ళకి ఏంటంటే ఐస్ క్రీమ్స్ ఇద్దామని అనుకున్నాను. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన ఏంటంటే భలే ఇష్టపడ్డారు. సో ఈ రెసిపీని ఏంటంటే మీతో షేర్ చేసుకుందాం అనుకొని నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ రెసిపీస్ ఏంటంటే మమ్మాస్కి, డాడాస్కి, కిడ్స్కి అందరికీ చాలా హెల్ప్ఫుల్ వీడియో, ఇష్టంగా తింటారు పిల్లలు. లేట్ చేయకుండా మనం ఏమేం చేస్తున్నాం ఏంటని చెప్పేసి వీడియో తీసుకున్నాం. పదండి చాలా. మనకి జ్యూస్ ఏంటంటే రెగ్యులర్గా తాగుతారు ఏబీసీ అని చెప్పేసి, యాపిల్ బీట్రూట్ క్యారెట్ అనొచ్చు, లేదంటే హ్యాష్ గ్యాడ్ బీట్రూట్ క్యారెట్ అనొచ్చు. సో పిల్లలకు కొంచెం టేస్టీ ఏంటంటే ఆరెంజెస్ యాడ్ చేసి ఉంటుంది, ప్రొమోగ్రానేట్ యాడ్ చేసి ఉంటుంది. ఇందులో ఏంటంటే విటమిన్ సి ఉంటుంది, ఇందులో ఏంటంటే బ్లడ్ ఇంప్రూవ్ ఉంటుంది. ఇదేంటంటే చలవ. ఇదేంటంటే ఈ మా చిన్నప్పుడు అయితే మేము ఏంటంటే ఇది దర్వాలకు గడుతుండే, ఇంటి మీద గడుతుండే. ఎవరినైనా ఇప్పుడు కాలం మారిందిరా అయ్యా అంటే ఇది ఇప్పుడు A to Z సర్వరోగ నివారణ అయింది. ఇది కూడా జ్యూస్ లో కలిపేస్తున్నాం. మనం తాగుతాం కానీ ఏంటంటే పిల్లలు తాగరు కాబట్టి దీన్ని హ్యాక్ తీసి అది అంది తీసేస్తారు, తాగరు, సతాయిస్తారు, పారబోస్తారు. వాళ్ళకి ఏంటంటే ఫోర్స్ఫుల్ గా తాగే బదులు లిటిల్ గా మనం కన్వర్షన్ చేద్దామని చెప్పినా కన్వర్షన్ చేసేసి ఏంటంటే మనం ఐస్ క్రీమ్ చేసేద్దాం. ఫస్ట్ అయితే వీటిని జ్యూస్ పెట్టేద్దాం. సో వీటిని ఏంటంటే మనం ఈ గ్రైండర్ లో గ్రైండ్ చేసేసి ఏంటంటే ఈ బాటిల్లోకి తీసేసుకొని సో మనం ఐస్ క్రీమ్ చేసుకోవడానికి మనం ఇట్లా రెడీ చేసేసుకున్నాం. ఈ జ్యూస్ ఏంటంటే మనము తాగొచ్చు, పిల్లలకు కూడా ఇట్లా ఇవ్వచ్చు. ఇట్లనే మనం ఐస్ క్రీమ్ చేసి ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఇట్లా తింటే ఏంటంటే కొంచెం అదే ఒగరు ఫీలింగ్ లాగా ఉంటుంది. దీన్ని కొంచెం టర్న్ చేద్దాం. కొన్ని పాలు యాడ్ చేసి, బెల్లం యాడ్ చేసి, ఇలాంటి షుగర్స్ యాడ్ చేద్దండి. వేస్ట్ వచ్చేసి కూడా ఇంకొంచెం ఫ్లేవర్డ్గా ఉండాలి, పిల్లలు తింటలేరు అనుకుంటే కొంచెం వెనిలా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకున్నా బాగుంటది. సో మొత్తానికైతే మన ప్రాసెస్ లో చివరి ఘట్టానికి వచ్చేసినామండి. ఈ దొంగలు ఏంటంటే అట్లనే రాగా మేము తాగే జ్యూస్ లాగా ఇస్తే ఏంటంటే తినరు కాబట్టి హెల్దీ డైట్ ఇట్లా తినిపిస్తే ఏంటంటే వాళ్ళు కూడా అదే డైట్ కి అలవాటు అయిపోయి వాళ్ళ ఆలోచనలు కూడా అట్లనే ఉంటాయి, వాళ్ళ బిహేవియర్ అవన్నీ కూడా అట్లనే ఉంటాయి. నేనైతే పాలు తీసుకొని వేడి చేసి కలుపుతున్నా. ఇందులోకి ఏంటంటే బెల్లం, ప్యూర్ బెల్లం తీసేసుకొని మనం ఏంటంటే పాలల్లో యాడ్ చేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. మంచిగా మిక్స్ చేస్తే ఏంటంటే బాగుంటుంది. జస్ట్ ఫ్లేవర్ కోసమే నేనైతే ప్రతిసారి చేసినప్పుడల్లా కొంచెం తగ్గించుకుంటూ వస్తా బెల్లం. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఈ ఫ్లేవర్ కి నెమ్మదిగా అలవాటు అవుతూ ఉంటారు. సో దాని తర్వాత ముఖ్యమైనది ఇట్లాంటి ట్రేస్ అండి. సో ఇవి ఉన్నా పర్లేదు, మేము ఏంటంటే రెగ్యులర్ గా వాళ్ళకి చేస్తూ ఉంటాం కాబట్టి ఇంట్లో ఉంటదిలే అన్నట్టు ఇట్లా తీసుకున్నాం. ఇది లేకపోయినా సరే గ్లాసులలో పోసి చిన్న ఐస్ క్రీమ్ పుల్లలు మనకి ఏమైనా దొరికితే అందులో పెట్టేస్తే ఆ గ్లాస్ నైనా తీసి ఇచ్చేయచ్చు. ఇప్పుడు ప్రత్యేకంగా దీనికి ఇది కొనాల్సిన అవసరం లేదు, ఈ బాటిల్ కొనాల్సిన అవసరం లేదు. అంతే మీకున్న దాంట్లో ఏంటంటే మీరు చేసేసుకోండి. సో ఈ వెల్ మిక్చర్ని మనం ఏంటంటే ఈ బాటిల్లోకి పోసేసుకొని కొంచెం షేక్ చేసేసుకోవాలి. మీకు కనబడడం కోసం నేను ఏంటంటే ఇట్లాంటి ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ ఏంటంటే వాడుతున్నా అండి. కొంచెం ఇది హ్యాండ్లింగ్ కష్టమే, పుట్టినే పలిగిపోతాయి, కింద పడిపోతాయి. సో బీ కేర్ఫుల్ విత్ దెమ్. కొంచెం స్వచ్ఛమైన బర్రెపాలు కాబట్టి నేను ఇల్లు ఏంటంటే మనం కాగబెట్టినప్పుడు వచ్చిన అట్టును కూడా వేస్తున్నా. ఎందుకంటే అందులో కొంచెం నెయ్యి శాతం ఉంటుంది కాబట్టి దీనిని ఏం చేయవలేను అంటే దీనికి మూత పెట్టవలేను, ఇలా షేక్ చేయవలేను. మంచి గ్రేప్ జ్యూస్ లాగా ఎట్లా వచ్చిందో చూడండి. దీనిని అప్పుడు ఏమి చేయవలేను అనగా మూత తీస్తుంటే వస్తలేదు. ఇప్పుడు దీన్ని సమపాలములో ట్రేళ్లలో పోసుకోవలను. సమపాలములో ట్రేళ్లలో పోసుకోవలను. ఈ
ఉన్నది. వాళ్ళు వచ్చినాక వాళ్ళకి గ్లాసులో పోసి తాగించేవాళ్ళని. వాళ్ళు ఇది తాగనప్పుడు ఏం చేయాలంటే డాడీ ఐస్ క్రీమ్ అనాలి అని ఉంటారు. వాళ్ళకి తెలియని పిల్లలకి ఏంటంటే ఇది ఒకటే అని వాళ్ళని అట్లా మోసం చేస్తారు. లేకుండా అమ్మో వాళ్ళు మనల్ని మోసం చేస్తారు. వీటిలో నిదానముగా ఇవి పెట్టుకొని గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వాళ్ళు వచ్చేసరికి రెడీ అయిపోతుంది. వాళ్ళకి కూడా ఏంటంటే హ్యాపీగా అనిపిస్తుంది. మనకి హ్యాపీ ఫస్ట్. అరే రాగానే ఒక హెల్దీ ఐస్ క్రీమ్ వాళ్ళ కడుపులోకి వెళ్ళిపోయింది. సో బయట అవన్నీ ఇచ్చే బదులు ఇవి ఇస్తే బాగుంటుంది అని నేను అనుకుంటూ, మీ పిల్లలకి ట్రై చేయాలనుకుంటూ మీరు కూడా ఈ ఐస్ క్రీమ్స్ తింటే ఎంతో బాగుంటుంది అని కోరుకుంటూ ఇట్లు మీ ప్రియ తరుణ్ వ్లాగ్స్. 1 hour later. సో పిల్లలు రాగానే ఐస్ క్రీమ్ కోసం ఎట్లా అడుగుతున్నారు చూడండి. ఐస్ క్రీమ్ దేవంశ్. నైస్, గుడ్ బాయ్. వీడైతే పిసుకడంకే సరిపోతుందండి. వీడు తినుడు తక్కువ, పిసుకుడు ఎక్కువ. కానీ పిల్లలు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. హౌ ఇస్ ఐస్ క్రీమ్? నైస్ ఆర్ వావ్? ఐస్ క్రీమ్ ఎలా ఉంది చెప్పు వాళ్ళకి, చెప్పు ఐస్ క్రీమ్ ఎలా ఉంది, తర్వాత వెళ్తుంది. ఇప్పుడే వచ్చారండి పిల్లలు. రావడం ఆకలితో వచ్చారు. సరే అని చెప్పేసి స్నాక్స్తో పాటు ఐస్ క్రీమ్ ఇచ్చాను. ఐస్ క్రీమ్ చాలా బాగా తిన్నారు. దేవాంశ్ అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. కానీ చిన్న బాబు అటు పడేసుకుంటూ ఇటు పడేసుకుంటూ నాకుంటూ తిన్నారు. ఎట్ ద ఎండ్ అయితే పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి.